సార్వత్రిక ఎన్నికల సరళిని గురువారం జిల్లా కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థులు ఎంపీ కవిత మధు యాష్కీలు పరిశీలించారు. బీట్ బజార్ లో పోలింగ్ కేంద్రాన్ని ఎంపీ అభ్యర్థి కవిత పోలింగ్ శాతాన్ని పరిశీలించారు. అనంతరం ఓటర్ల చూస్తూ విజయ సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 16 సీట్లు వస్తాయని, జగిత్యాల నుండి తన జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, పట్టణ ఓటర్లు ఓటేసేందుకు తరలి రావాలని, ఫస్ట్ టైం ఓటు బెస్ట్ ఓటుగా ఉండాలని కొత్త ఓటర్లకు ఆమె పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకొని పోలింగ్ స్టేషన్ ను సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేశారు. నేను కూడా ఇన్నే ఉంటాను. నేను కూడా లోపలికి పోవడానికి లేదు. సంతోషం. పోలింగ్ జరుగుతున్న సందర్భంలో పొద్దున్నుండి 7 నియోజకవర్గాల పోలింగ్ బూత్స్ మరి విజిట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నిజామాబాద్లో ప్రత్యేక పరిస్థితులు కూడా ఉండడం వల్ల ఎక్కువ ఈవీఎంలు ఉండడం, మొదట్లో కొంత అక్కడక్కడ చిన్న సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చినా కూడా ఇప్పుడు పోలింగ్ శాతం బాగా పికప్ అయింది. అన్ని చోట్ల కూడా 54% దాకా వస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి విజయ సంకేతాలను కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఓటర్ల ముఖాల్లో మరి మాకు కనపడతా ఉన్నది. మరి ఇదే రిజల్ట్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా రిపీట్ అవుతుంది. జగిత్యాల అంటే మరి జైత్రయాత్ర ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా తెలంగాణలో 16 ఎంపీలు గెలిచే విధంగా రిజల్ట్ ఉంటుందనేటటువంటి విశ్వాసం అయితే మాకు వస్తుంది. మొదలు కొంచెం పోలింగ్ సందర్భంలో ఏర్పాట్లకు సంబంధించి ఈసీ వారికి ఇమీడియట్గా పొద్దున రిక్వెస్ట్ చేసినాం. తర్వాత కొంత అన్ని చోట్ల ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉన్నది, ఈవీఎం నంబర్స్ వేసే విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో. బట్ ఇప్పుడైతే ఓకే ఉంది. ఇంకా కొంచెం సమయం దాటిపోతే పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అనేటటువంటి దీంతో ఉన్నాం, మేము నమ్మకంతో ఉన్నాం. సో అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్తో మంచి మెసేజ్ దేశమంతా కూడా తెలంగాణ ప్రజలు పంపిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. పట్టణాలలో దయచేసి హైదరాబాద్ నగరం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇట్లా పట్టణాలలో ఉండేటటువంటి పోలింగ్ స్టేషన్స్ చేరుకోండి. ఎందుకంటే 6 గంటల లోపల మీరు పోలింగ్ స్టేషన్ లోపల ఉంటే రాత్రి 8 అయినా 9 అయినా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు, ముఖ్యంగా చదువుకున్నటువంటి వారు పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు, వారందరికీ కూడా నా విజ్ఞప్తి, ఫస్ట్ ఓటు మీ బెస్ట్ క్యాండిడేట్కి వేయండి. మంచిగా రివ్యూ చేసుకోండి, ఏ క్యాండిడేట్ ఎట్లాంటి వారు, ఏ పార్టీ ఎట్లాంటిది, ఎవరేం పని చేశారు, ఎవరేం పని చేయలేదు రివ్యూ చేసుకొని ఫస్ట్ ఓట్ టు ద బెస్ట్ క్యాండిడేట్ అనే స్పిరిట్తో ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. बीजेपी और टीआरएस मिलकर पूरी कोशिश की है कांग्रेस पर आने की, और जितने हमारे भाई हम साथ हैं सब देखने के बाद आपको साफ जाहिर है कि कांग्रेस की विजय कोई रोक नहीं सकता। सब इलेक्टोरेट जो वोट डाले उनको सबको हम बधाई देते हैं, और कांग्रेस की पक्ष में जो सपोर्ट किया उनका भी हम बहुत तहे दिल से शुक्रिया अदा करते हैं। और ये कांग्रेस की विजय की, और केंद्र में राहुल जी के नेतृत्व में कांग्रेस सरकार बनाने के लिए फर्स्ट फेज़ में जो पोलिंग हुआ इसमें काफ़ी अच्छी खबर आ रहा है पूरा देश भर में, तेलंगाना से लेकर कांग्रेस के बहुत अच्छा रिजल्ट होगा। और इंशाल्लाह कांग्रेस के साथ राहुल जी के नेतृत्व में प्रधानमंत्री बनकर कांग्रेस की यूपीए सरकार तीसरा सरकार